దుర్గాదేవి విశ్వంలో ధర్మాన్ని, నైతిక క్రమాన్ని కాపాడే శక్తిగా, భగవంతుని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఆమె మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించడానికి అవతరించింది. దసరా నవరాత్రుల వేళ అమ్మవారి 9 రూపాలైన నవదుర్గల విశిష్టత, పేర్లు: శైలపుత్రి దుర్గా, బ్రహ్మచారిణి దుర్గా, చంద్రఘంట దుర్గా, కూష్మాండ దుర్గా, స్కందమాత దుర్గా, కాళరాత్రి, కాత్యాయని, మహాగౌరి, సిద్ధిదాత్రి ఇలా నవదుర్గలను ఆరాధిస్తారు. ఇలా నవరాత్రి వేళ దుర్గాదేవిని పూజించడం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. దుర్గాదేవి 9 రూపాలు. 1. శైలపుత్రి దుర్గా. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషరూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. శైలపుత్రి దుర్గాదేవి 9 రూపాల్లో మొదటి రూపం. దసరా నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. పర్వతరాజు అయిన హిమవంతుని కుమార్తె కాబట్టి ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించిన తర్వాత హిమవంతుని కుమార్తెగా పుట్టిందని చెబుతారు. ఆమెకు సతి, పార్వతి, భవాని అని పేర్లు కూడా ఉన్నాయి. శైలపుత్రికి వాహనం ఎద్దు. ఆమె కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి. ఆమె తలపై చంద్రవంక ఉంటుంది. ఈమెను బలానికి, స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు. 2. బ్రహ్మచారిణి దుర్గా. ఓం దేవి బ్రహ్మచారిణ్యాయ నమః. దుర్గామాత నవదుర్గ రూపాల్లో రెండోది బ్రహ్మచారిణి రూపం. దసరా నవరాత్రుల్లో రెండో రోజున బ్రహ్మచారిణి రూపంలో పూజిస్తారు. శివుడి కోసం ఘోర తపస్సు చేసిన పార్వతీదేవి రూపమే బ్రహ్మచారిణి. ఈమె జ్ఞానానికి, భక్తికి, తపస్సుకు ప్రతీక. అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో తెల్లని చీర ధరించి ఉంటుంది. ఇది స్వచ్ఛత, త్యాగాన్ని సూచిస్తుంది. ఇక ఆమె ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం ఉంటుంది. బ్రహ్మచారిణి దేవిని పూజించడం వల్ల సకల విజయాలు కలుగుతాయని, నిస్వార్థ ప్రేమ, సేవ లభిస్తాయని భక్తుల విశ్వాసం. 3. చంద్రఘంట దుర్గా. ఓం దేవి చంద్రఘంటాయై నమః. దుర్గాదేవి 9 రూపాల్లో ఇది 3వ రూపం. చంద్రఘంట రూపం ధైర్యం, నిర్భయం, తేజస్సుకు ప్రతీక. దసరా నవరాత్రుల్లో 3వ రోజు ఈమెను పూజిస్తారు. ఈమె నుదిటిపై అర్ధచంద్రుడు ఉంటుంది. అలాగే ఈమె నుదిపై ఉన్న గంట శబ్దం ప్రతికూలతను తొలగించి ప్రకాశాన్ని ఇస్తుందని నమ్మకం. ఈమె కృప ఉంటే భక్తుల పాపాలు, శారీరక, మానసిక కష్టాలు, దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్మకం. ఈమెకు చంద్రఖండ, చండిక, రణచండి అని కూడా పేర్లు ఉన్నాయి. 4. కూష్మాండ దుర్గా. ఓం దేవి కూష్మాండాయై నమః. కూష్మాండ దుర్గా దుర్గాదేవి 4వ అవతారం. ఈమె పేరులో కు అంటే కొద్ది, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం అని అర్థం. అంటే ఈ విశ్వాన్ని తన శక్తితో సృష్టించిన దేవత. దసరా నవరాత్రుల్లో 4వ రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు. ఈమె దివ్యమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని నమ్ముతారు. ఈమె శక్తితో శూన్యతను కూడా ప్రకాశవంతం చేస్తుందని విశ్వాసం. అలాగే సంస్కృతంలో కూష్మాండ అంటే గుమ్మడికాయ అని అర్థం. గుమ్మడికాయ కూడా ప్రాణశక్తిని పెంచుతుంది కాబట్టి ఈ పేరు వచ్చినట్లు చెబుతారు. 5. స్కందమాత దుర్గా. ఓం దేవి స్కందమాతాయై నమః. స్కందమాత దుర్గా దేవి 9 రూపాల్లో 5వ రూపం. ఈమె స్కందుడు, కుమారస్వామి, తల్లి కాబట్టి స్కందమాత అనే పేరు వచ్చింది. దసరా నవరాత్రుల్లో ఈమెను జ్ఞానానికి, రక్షణకు తల్లిగా పూజిస్తారు. ఈమెను ఆరాధించడం వల్ల జ్ఞానం, తెలివితేటలు కలుగుతాయని విశ్వాసం. అంతేకాకుండా ఈమె కార్తికేయుడి తల్లిగా మాతృత్వానికి ప్రతీక. ఈమె సింహాన్ని అధిరోహించి పద్మాసనంపై ఆసీనురాలై ఒడిలో కార్తికేయునితో కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం, సంతానం కోరుకునే వారు స్కందమాతను పూజిస్తారు. 6. కాత్యాయని దుర్గా. కాత్యాయని దేవి దుర్గాదేవి 9 రూపాల్లో 6వ రూపం. మహిషాసురుడి సంహరించి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన దేవతా అవతారం. నవరాత్రుల్లో 6వ రోజున ఈమెను పూజిస్తారు. భక్తి భావంతో పూజిస్తే దుఃఖం, భయం విముక్తి కలిగిస్తుందని బలమైన నమ్మకం. ఈమె కశ్యప గోత్రానికి చెందిన కాత్యాయనుడు అనే ముని, దుర్గాదేవి కోసం తపస్సు చేసి తన కుమార్తెగా జన్మించమని కోరిక కోరిన తర్వాత ఈమె కాత్యాయనిగా అవతరించింది. ఈమె సింహవాహిని. అలాగే దేవతలు ప్రసాదించిన ఆయుధాలను ధరించి ఉంటుంది. 7. కాళరాత్రి దుర్గదేవి. కాళరాత్రి దుర్గామాత 7వ రూపం. ఈమె దుష్ట శక్తులను నాశనం చేసి భక్తులకు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఆమె స్వరూపం చీకటి రాత్రిలా ఉంటుంది. కాని ఆమెను పూజించడం వల్ల భక్తులకు శుభం కలుగుతుంది. ఈమె దుర్గాదేవి అత్యంత ఉగ్రమైన, భయంకరమైన రూపాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ కాల అంటే సమయం లేదా చీకటి అని, రాత్రి అంటే రాత్రి, కాబట్టి కాళరాత్రి అని అర్థం.
చూడటానికి ఆమె రూపురేఖలు భయం కలిగించినప్పటికీ ఆమె భక్తులకు అదృష్టాన్ని, సానుకూల ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. 8. మహాగౌరీ దుర్గా. మహాగౌరీ దేవి, దుర్గాదేవి అనేవి నవదుర్గా రూపాల్లో 8దో రూపం. ఈమె చాలా ప్రకాశవంతమైనది, శుభ్రమైనదిగా పరిగణిస్తారు. మహాగౌరి కథ వింటే పార్వతీదేవి శివుడి కోసం చేసిన తీవ్ర తపస్సును, తద్వారా ఆమె శరీరం నల్లబడినా మళ్లీ స్వచ్ఛమైన తెల్లటి రూపాన్ని పొందిన విషయానికి తెలుస్తుంది. మహాగౌరి తెల్లటి రూపం స్వచ్ఛత, ఆధ్యాత్మికత, చెడు ప్రభావాల నుంచి విముక్తిని సూచిస్తుంది. 9. సిద్ధిదాత్రి దుర్గాదేవి. ఈ సిద్ధిదాత్రి దుర్గాదేవి నవరాత్రుల్లో ఆఖరి అవతారం అంటే 9దో అవతారం. ఈ అమ్మవారు భక్తులు కోరుకున్న సిద్ధిని అంటే పరిపూర్ణత లేదా ఫలితం ఇస్తుంది కాబట్టి ఈమెను సిద్ధిదాత్రి అంటారు. ఈ అమ్మవారిని పూజించడం ద్వారా భక్తులు అన్ని రకాల కోరికలు నెరవేర్చుకుని ఆనందిస్తారని నమ్మకం. వేద గ్రంథాల ప్రకారం శివుడు అన్ని సిద్ధులను పొందడానికి సిద్ధిదాత్రి అమ్మవారినే పూజించాడని చెబుతారు. చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే నవరాత్రుల వేళ సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని, విజయం లభిస్తుందని విశ్వాసం.